చిహ్నం. ప్రయాణం ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం చేస్తానని ఎంతో విలువైనది. హెల్మెట్ అవగాహన రాహిత్యంతో ప్రమాదమని దిద్దుకోలేని తప్పు చేసిన వారం అవుతామని గ్రహిస్తున్నాను. నీడనిచ్చే చెట్లతో నెరిసిపోవాలే తప్ప విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ట్రాఫిక్ సేఫ్టీ మీద రవాణా శాఖ అధికారులందరూ కూడా గుంటూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. మెయిన్గా చెప్పాలనేది అంటే పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతూ ఉంది. వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి. హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు. హెల్మెట్లు టైట్గా పెట్టుకోవటం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల దానికి వెంటిలేషన్ లేకపోవటం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం 10-15 నిమిషాలు ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి. మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికి, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కడనే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తగ్గుతాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ట్రాఫిక్ రిలేటెడ్ సమస్య. నేను తప్పనిసరిగా దాని గురించి వేరే టైంలో మాట్లాడతా. థ్యాంక్ యూ. డెఫినెట్గా అలాంటి ఇన్నోవేటివ్ అన్నీ చేయాలి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పనులన్నింటినీ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేనే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. పోలీసులు ట్రాఫిక్ ఫైన్లు వేసేటప్పుడు ఆ ప్రజలంతా ఎక్కువగా ఎమ్మెల్యేల మీదకి ఎంపీల మీదకి వస్తారు. అంటే ప్రతి ఒక్కరు మీకే ఫోన్ చేసి చెప్తున్నారు. దాన్ని ఎలా మీరు అవాయిడ్ చేస్తారు? ఒకటి, అసలు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఫైన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకటి. రెండోది, ఫైన్ అనేది ఒక పార్టే. భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్లో చేంజ్ అనేది కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ రాదు. అల్టిమేట్గా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవి పెడుతున్నారు అనేది. మన ఓన్ లైఫ్ గురించి పెడుతున్నారు అనే దాని మీద అర్థం చేసుకుంటే మార్పు వస్తుంది తప్పించి భయంతో కొంతే వస్తుంది. థ్యాంక్ యూ.